రాజకీయాలు చేస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వం స్కీమ్లు అమలు చేయకుండా స్కామ్లు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పారు కదా అని అధికారులు ఆలోచించకుండా అరెస్టులకు పాల్పడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీతి నిజాయితీలకు మారు పేరైన ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం దారుణమని మార్గాని భరత్ అన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ₹1 అయినా ఎంఓయూ చేసుకోగలిగారా అంటూ ప్రశ్నించారు. రూపాయల భూముల్ని ఈ రకంగా అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతాం. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అమ్మేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత మేధావి, ఇంత పెద్ద మనిషి, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ఇది ఇంకొక సంవత్సరం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకొచ్చారనండి. ఒకటి తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ వచ్చిన టైంలో ప్రజలందరూ కూడా విలవిల్లాడిపోయారు. సో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, అందులో వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడాలి, వీళ్ళంతా కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మెడికల్ కాలేజీ రెండు అనుసంధానం చేస్తూ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మళ్ళీ వీళ్ళ తాలూకా బినామీలు ఏ రకంగా దారాదత్తం చేస్తాం, అసలు ఎట్లాగండి, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నారు. రాజమండ్రినే చూడండి, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక అద్భుతంగా అది కడతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్స్ ఎక్కడ ముందుకు వెళ్ళట్లా. ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది, 2వ అకాడమిక్ ఇయర్ పిల్లలు చదువుతా ఉన్నారు.